అన్న భారతి 2 సినిమా అయితే మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను. శంకర్ గారు ఇటు కమలాసన్ గారు అనిరుద్ధ్ కలిపి కాంబినేషన్ ఇలాగ తీసేస్తారని వచ్చాను. నిజంగా డిసప్పాయింటెడ్ సినిమా అని చెప్తున్నాను. నిజంగా డిసప్పాయింటెడ్. సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సినిమాలో ఆ జరిగిన సీన్లో చూసిన సీన్లో స్క్రీన్ సీన్ అన్ని చూసినట్టే అన్నీ తప్ప ఎక్కడ మనకు కొత్తదనం కనిపించలేదు. బట్ లాస్ట్ లో ఏదో 6 ప్యాక్ అనేది మనకి ఎలాగ డమ్మీ అని తెలిసిపోయింది అది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అక్కడక్కడ మెరిపించారు తప్ప అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. టోటల్ గా ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజ్ పడే అవకాశం ఉందని నిజంగా చెప్తున్నాను. నిజంగా రామ్ చరణ్ సినిమా ఎలాగైతే మాత్రం శంకర్ నిజంగా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం గట్టిగా నిలదీస్తారు అనమాట. మరి సినిమా ఇండియన్ 2 ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. సినిమా అంతా కూడా అదో పైకి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ కూడా ఒక సీన్ ఇంట్రెస్ట్ గా చూద్దామన్నా ఒక ఎమోషన్ ఫీల్ అవుతున్నా సరే ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. సో బ్యాక్గ్రౌండ్ ద్వారా కూడా ఏమన్నా విక్రమ్ లాగా నడిపించుకొస్తాడా అంటే అనిరుద్ధ్ అక్కడ మెరిపించాడు తప్ప సినిమాలో పెద్దగా ఆయన ప్రాధాన్యత ఏమీ లేదు. త్రీ కూడా ట్రైలర్ చూపించలేదు, టీజర్ లాగా వదిలేదు. అది ఏమన్నా బాగుంటుందా అంటే మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ 3 వచ్చిన తర్వాత చూడలేదు. బట్ ఇండియన్ 2 అయితే మాత్రం ఇండియన్ 1 అస్సలు సంబంధం లేదు. ఇలా ఈ సినిమా కాకుండా ఏదో టైటిల్ పెట్టుకుని మామూలుగా యాక్షన్ పార్ట్ కూడా ఏం లేదు సినిమాలో. యాక్షన్ పార్ట్ మొత్తం అంతా కూడా జనంతో వెళ్ళి సిద్ధార్థ్ గారి ఎమోషన్స్ అక్కడ పడినాయి. సిద్ధార్థ్ గారి హీరో అనుకోవచ్చు అనమాట. కమలాసన్ గారి సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. చూసిన తర్వాత ఏం నచ్చలేదు, ఏం అర్థం అవ్వలేదా? ఏం అర్థం కాదు. అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంతా. ఈ మధ్యకాలంలో ఒక అక్కడక్కడ వచ్చిన సినిమాల్లో రెగ్యులర్ గా చూపించారు. ఒక ఆత్మహత్య చేసుకోవడం ఉద్యోగం కోసం చాలా సీన్లు ఇది ఇంతవరకు వచ్చిన సినిమాలో మనం చాలా చూసామండి. ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి చచ్చిపోతుంది, అది భారతీయుడు వస్తాడు, ఈ సీన్ వస్తుంది అన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. కొత్తదనం లేదు సినిమాలో. అది మేము బోర్ ఫీల్ అయ్యాం. లాగే కొంత సినిమాలో ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే ఒక్కొక్క సీన్ ని బాగా సాగదీశాడు. సో ఆయనకి తెలిగే కాదు, సరిగ్గా పార్ట్ 2 కూడా తీయడం రాదు నిజంగా చెప్తున్నాను. సో సినిమాలో అయితే మాత్రం కొత్తదని ఏమీ లేదన్న. ఒక శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అనిరుద్ధ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్ గా మోసపోతారు. సినిమాని ఏదో టైం పాస్ గా మీరు రావాలి తప్ప సినిమానే చూద్దాం, ఏమన్నా మంచి సినిమా చూద్దాం అనుకుంటే కలికే బెటర్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు. థ్యాంక్ యూ. భారతీయుడు 1 చూసావా బ్రో నువ్వు? 1 అక్కడక్కడ చూశాను భారతీయుడు 1 చూశాను. అంటే మనం మొత్తం కాదు, అక్కడక్కడ కొన్ని యూట్యూబ్ లో సీన్స్ వస్తాయి కదా. నాకు తెలిసి నేను పుట్టినప్పుడు భారతీయుడు 1 సినిమా నువ్వు ఫుల్ గా చూడాల? లేదు, ఫుల్ గా చూడలేదు నేను. అక్కడక్కడ సీన్స్ బట్ అర్థమైంది సినిమా. బట్ నా వరకు చూసుకుంటే అది నేను పుట్టిన తర్వాత వచ్చింది. పుట్టిన తర్వాత 96 అంటే నేను పుట్టిన సంవత్సరం అది. సో మళ్ళీ నెలకి ఈ సినిమా కోసం మాట్లాడితే నాకైతే నేను ఇంతవరకు చూసిన సినిమాలాగా రొటీన్ గానే ఉంది. ఏ సీన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. నాకైతే కొత్తదనం ఏం లేదు. అందులోనే ఒక్కొక్క సీన్ లో మన డెప్త్ మనం అర్థం చేసుకునేంతగా సినిమాలో అంత మైండ్ పెట్టేంతగా సినిమా సీన్స్ ఇంట్రడక్షన్ గా తీయలేదు. సో నాకైతే బోరింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను. కాకపోతే సినిమాలో స్టోరీ తమ్ము మాత్రం ఏం పోయా నేను చెప్తున్నా. సినిమా స్టోరీ ఎలా ఉండాలో అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవాలంటే ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థను పెట్టిన ఒక రకుల్ పీసీ పెట్టి అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 ప్యాక్ చేస్తాడు అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. ఇంత ఇండియన్ 2 అంటే ఒక మళ్ళా భారతీయుడులా ఎంత బాగుంటుందో అంతా నువ్వు పెట్టుకున్నాం. కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమంత్ తో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ కొడతారు. మనసుకొని పెట్టుకుంటా ఏ రేమంత్ తోడే మ్యూజిక్ తోడే బ్లాక్ బస్టర్ కొడతారు సార్. సినిమా మాత్రం ఇక్కడ అసలు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా మంచిగా తీయాలి మనసుకొని కొడుకుంటా చెప్తున్నా సార్. శంకర్ సార్ మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నారు నాకు అర్థమవుతుంది. సినిమాలో మంచి బ్లాక్ బస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుండే. ఐ సినిమాలో పని కొద్దిగా తీసారు మంచిగా. కాకపోతే స్టోరీలో దమ్ము ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు. మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒకే గోల్ లేక అలా చెప్తున్నానా. సినిమా అక్కడ ఓకే అనిపించింది కానీ సినిమా లాస్ట్ మూమెంట్ లో అసలు అర్థం కాదు. సినిమా జర ఇంకా బాగా తీసుకుని ఇంకా బాగుంటుండే. శంకర్ కెరియర్ ఇది ఒకటి మళ్ళా అయి తర్వాత మళ్ళీ కొద్దిగా ఐ సినిమా కంటే ఓకే అనిపించుకోవడం అంతకు మించింది ఏం లేదన్న. సినిమా మాత్రం అంత చెప్పుకున్నట్టు ఏం లేదు సార్. శంకర్ సార్ ఇంకా మంచి సినిమా తీయండి సార్. మీరు బ్లాక్ బస్టర్ ఒకటే మంచి కూడా. జై భారతదేశం. అందరింట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ ఇంట్లో తప్పు జరిగినప్పుడు మా నాన్న కూడా పట్టిస్తాడు. పట్టిన వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. దాని వల్ల నేను మా నాన్న పట్టించాను. ఏం నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అని ఎండ్ చేస్తాడు. నీ వల్ల చనిపోయిందని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, కానీ మా అమ్మ నాకు చనిపోయింది ఏంటి, నేను ధర్మంగా ఉండి ఏంటి యూస్ అని చేంజ్ అవుతాడు కదా. అట్లా చేంజ్ అయ్యాడు. దాంట్లో తప్పేముంది? అని క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా? అది చూపించాడు. అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు.
ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నచ్చ తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించు. ఇన్ని నాకు తెలిసిన మాత్రం ఈ శంకర్ సినిమా కూడా కాదు, నాకు తెలిసిన మాత్రం అయితే. అప్పుడున్న సిచ్యువేషన్స్ పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి లంచం అవన్నీ కూడా సీన్లు రిపీటెడ్ సీన్స్ అవ్వటం, లేకపోతే ఇప్పుడున్న జనాలకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బోరు కొట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్తగా వచ్చే సినిమాలు బట్టి మాక్సిమం సేమ్ అలాగనే ఉంటున్నాయి, సేమ్ అలాగనే ఉంటున్నాయి. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మనం అయితే సినిమాలో ఏం చూడలేము ఇక్కడ, అంతే. ఏదో కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. అంత మించి అయితే సినిమాలో నాకు తెలిసిన మాత్రం సిద్ధార్థనే హీరో. మామూలుగా ఇప్పుడు ఈ భారతీయ 2 ని బట్టి నెక్స్ట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి? అది ఎఫర్ట్ పడే ఛాన్సెస్ కొంచెం ఉండొచ్చు అంతే. కొంచెం సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసినంతే ఏముండదు. నేను ఇది నిజంగా శంకర్ తీసాడంటే నేను నమ్మలేకపోతున్నా అంతే, అలా అన్నది. ఎందుకంటే హీరో సిద్ధార్థ లాగానే ఉంటాడు అన్నమాట. ఇందులో మెయిన్ ఒక మెసేజ్ ఉంది అంతే. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనకి తప్పు లేదన్నమాట. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు అనుకో, అది నాకు తప్పు కాదు. అదే బయట వాళ్ళు ఇంట్లో తప్పు చేస్తే అది తప్పు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పిలిచిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళమన్నమాట. ఇప్పుడు భారతీయుడి కోసం సిద్ధార్థ టీం మొత్తం కమ్ బ్యాక్ ఇండియా అంటది. ఇప్పుడు వాళ్ళ సిద్ధార్థ మమ్మీ చనిపోయినప్పుడు గో బ్యాక్ అంటది. అలాంటప్పుడు ఎందుకు పిలిచావు నువ్వు? వాడు వచ్చింది మామూలుగా అన్ని కరెక్షన్ చేయడానికి కోసం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో వెళ్ళేటప్పటికి నేను వచ్చిన పని ఇంకా కాలేదు, మళ్ళీ వెళ్తాను. పార్ట్ 3 ఉంది భయ. సో పార్ట్ 3లో అండ్ భారతీయుడు 1 కంటే ముందు జరిగిన ఆంగ్లేయులతో యుద్ధం, స్వాతంత్ర పోరాటం, ఇవన్నీ చూపించే అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చూపెట్టారు, కొన్ని క్లిప్స్ చూపెట్టారు. నా 18 లో జరిగిన సీన్స్ అయితే కొన్ని చూపెట్టారు. ఆ సీన్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శంకర్ గారు నా మనవి ఇది. కాజల్ గారు సినిమాలో లేరు అండ్ 3లో ఉంటారు అండ్ కొంచెం ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? అంటే నేను అనుకున్నాను నిజంగా కాదు ఉండాలి, మరి ఏది ఎక్కడ ఉంది అనుకుంటే లేదు. ఇందులో 3లో ఉండొచ్చు బహుశా. అంటే నెక్స్ట్ ఇయర్ అన్నారు డేట్, అంటే ఇయర్ ఇచ్చారు, డేట్ ఇవ్వలేదు కానీ ఇయర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చు. ఇలాంటి మాస్టర్ పీస్ సినిమాలు అండ్ పాటల వారీగా వచ్చినా లేకపోతే రీమేక్స్ చేసినా కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వు, ఎక్కడ చెడగొట్టేశారు అంటారు. భారతీయుడు అనేది ఇస్ అ క్లాసిక్ ఫిలిం అండ్ 2 తీసి మంచి పని చేశారా, లేకపోతే కొంచెం భారతీయుడికి ఉన్న పేరుని ఏమన్నా చెడగొట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఏమనుకోవచ్చు? కొంచెం 50% అయితే పోయింది బ్రో, ఉన్నది చెప్తున్నా. ఎందుకు 50% అయితే తగ్గింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది నేను అనుకుంటున్నా బాయ్. మిగతా వాళ్ళకి ఎలా అనిపించేది లేదు. ఇంకొంచెం బెటర్ ఉంటే కమలాసన్ సీన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది. థ్యాంక్ యూ. సినిమా స్టార్టింగ్ వచ్చేసి కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి సిద్ధార్థ అండ్ గ్యాంగ్ ఇండియన్ బ్యాక్ తీసుకురావడమే స్టార్టింగ్ లో. సినిమా వచ్చేసి బేసిక్ గా దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఐటెమ్ సాంగ్స్ గట్రా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేయను కూడా. ఎందుకంటే శంకర్ సినిమా అంటేనే మనం అపరిచితుడు, జెంటిల్మెన్, భారతీయుడు ప్లస్ ఇండియన్ 2 అంటే ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో శంకర్ అనేవాడు సూపర్ అని చెప్పొచ్చు. డివైడ్ టాక్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే మసాలా, ఐ మీన్ ఐటెమ్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. దీంట్లో ఐటెమ్ సాంగ్ కూడా పెట్టిండు. మేబీ అటువంటి వాళ్ళని ప్రెడిక్ట్ చేసే పెట్టాడేమో. బ్రహ్మానందం గారు సీన్ లో అంటే ఎక్స్పెక్టేషన్స్ నిజంగా ఏం పెట్టుకోలేదు. కామెడీ సీన్స్ ఏం లేవు. 3లో లేవు, ఉండకపోవచ్చు. దీంట్లోనే ఎవరు కాదు, కమల్ హాసనే మేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పొచ్చు. సో సినిమా స్టార్టింగ్ వచ్చేసి తైపై ఏదే సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళందరినీ ఎలా చంపుతాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. సో దీంట్లో వచ్చేసి సిద్ధార్థ అండ్ గ్యాంగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ ఫ్యామిలీలు కరప్షన్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్స్ దీంట్లో సూపర్ గా ఉన్నాయి. చాలా ఒక జాబ్ గురించి లంచం ఇచ్చి ఒక ఆమె చనిపోతుంది, ఆ జాబ్ రాకుండా, ఆ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా సూపర్ గా ఉంది. ఎవ్రీ ఎంట్రీ సీన్ ఆఫ్ కమల్ హాసన్ సేనాపతి చాలా బాగుంది. ఓవరాల్ గా 5/5 ఇవ్వచ్చు భయ్య. అండ్ దీంట్లో క్లైమాక్స్ లో వచ్చేసి బాడీ బిల్డర్స్ తోటి ఒక ఫైట్ ఉంటది. ఏదో కమల్ హాసన్ వచ్చేసి మనకు షెడ్ తీసేసి కొడతాడు. అసలు అది మెయిన్. దీంట్లో వర్మం అని ఒక మర్మకళ ఉంటది, దాని ద్వారా మాత్రమే చంపుతాడు ఇంకా ఎవరిని కూడా. సో అది చాలా సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సో సినిమా ఎండింగ్ లో
ఇండియన్ 3 ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. వీరశంకర్ సేనాపతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు ఫ్రీడమ్ రావడానికి ఏదో నార్మల్గా ఇలా చిటికేస్తే రాలేదు, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వీరశంకర్ సేనాపతి ఎలా ఉంటాడు, ఆయనకు కో స్టార్ వచ్చేసి కాజల్ అగర్వాల్ ఎండింగ్లో చూపిస్తాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. 5/5 రేటింగ్ ఇవ్వచ్చు.